భీమ్ భీమ్ క్రీమ్ వెన్నెల ఐస్ క్రీమ్. ఏం చేస్తున్నావురా? ఇంట్లో ఏం చేస్తున్నావురా? ఇప్పటికీ భయపడి చేస్తుంటే వీడి వేషాలు ఒకటి. ఏదో పెద్ద పని పెట్టినావు కదరా, ఏం చేస్తున్నావురా? నన్ను ఏందన్నా అడిగినావు అనుకో, చెప్పింది చెప్పినట్టు మాటిను అంతే. అర్థమైందా? నువ్వు అధిక ప్రశ్నలు కూయొద్దు. అర్థమైందా? నా పెళ్లి గురించి పెళ్లి చేసుకోండి అంటారా? నేనేం చేసిన? మీ మామ వచ్చింది అది. ఆ రోజు నువ్వు కూడా వేసుకున్నావు. ఓం క్రీం క్రీం అబగబగాలి అవస్థ గాలి. నేను చెప్పేంత వరకు నీకు మాట రాదు. కావాలంటే ఒకసారి ట్రై చేసుకో. ఓం క్రీం తాం స్వే ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహ. అబగబగాలి అవస్థ గాలి ఆ సుం వీటికి అర్థమవుతుందా? ఆ మాట రాదులే, నేను మంత్రం వేసినాను. ఇంకా రాదు, నువ్వు వెనక్కి బా. మనుషులు లేకపోతే ఇట్లా చేస్తున్నారు నాయనా. మా నాకు మాటలు రాకుండా చేసినాడు ఇదే. వానికి పెళ్లి వద్దంటున్నాడు. ఓం భీం అబగబగాలి ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహ. నా పెళ్లి చేస్తావా? నాకు కూడా పెళ్లి చేస్తావా? నీకు కూడా మాట రాకున్నట్లు చేస్తా. నాతో పెట్టుకుంటే అంతే. ఏం దొరుకున్నావా? మాట రాకుండా చేసిస్తా. నా గురించి పెళ్లి ఎక్కుతాడా? మా మామ తప్పించుకున్నాడు. ఎడ వజ్రకరూరి పోయినాడంట. మామ నువ్వు ఆన్లైన్లో ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై పాసమానేందు చూడే ఐ క్లీం ఓం ఫట్ స్వాహ. యాబగబగాలి అవస్థ గాలి తుం దిం ఛింగ్. ఇప్పుడు చెప్పండి, ఏంది నాయన ఇది? నీ పెళ్లి కోసం మమ్మల్ని మాటలు రాకుండా చేసేస్తున్నావు. నా పెళ్లి సుత్తి ఎత్తుకూడదు మళ్ళీ. నేను ఇప్పుడే నువ్వు అఘోరాతో పోయి మగోళ్ళకి అంతరాలు కడతానని చెప్పినావు. నువ్వు చేయలే, అందుకు నేను చేస్తానా. నేను పెళ్లి శుద్ధి మీరు ఎత్తుకోకున్నట్లు చేసినా. నేను ఓం భీం భీం పనకమాల పనులని లక్షణ పెళ్లి చేసుకున్న విడిచిపెట్టి ఏంది అంతరాలు మంత్రాలు చేసుకుంటా. ఓం గ్రీం నువ్వు కూడా పెళ్ళి ఒకసారి ఆడు చూడండి. భర్తను కరెంట్ షాక్ తో చంపేసి పూడ్చిపెట్టిన దారుణ ఘటన కుకట్పల్లి పిఎస్ పరిధిలో కలకలం రేపింది. పాపం ఎంత నరకం అనిపించింటాడేమో. పాపం కరెంట్ షాక్ తగిలిచ్చి చంపడమా? ఎంత బాధపడింటాడో ఏమో పాపం బిడ్డ. వీళ్ళకంటే సైబర్ నేరగానే మేలు మామ. ఓ రకంగా రోజు రకరకాల కేసులు వస్తున్నాయి. ఏంది మాకు ఈ టార్చరు? రేపు ఎల్లో పెళ్లి చేసుకోవాలని ఉన్నా నేను. ఇంకాడు చేసుకుంటావు పెళ్లి? బతుకుంటే ఉప్పైన అమ్ముకోవచ్చు నాయనా. సమాప్తం. నమస్కారం. అర్థమైందే? ఒకదానికి షాక్ అయితే ఎట్లా? ఇంకోటి ఉంది రా చూడండి. ఇంకోటి ఓం భీం భీం ఇగో ఈడ పోలీసుల నడుమ నేలకు ముఖాలేసి నిలబడ్డ ఇద్దరు నాలి ముచ్చోళ్ళని చూస్తున్నారా? వీని పేరు భరత్. ముసుగేసుకున్న ఈ మహాసాధ్వి పేరేమో గీతాబేనట. ఇంత ముందు చెప్పిన దృశ్యం సినిమా ప్రభావం గట్టిగా పడ్డది ఈ గీతాబేన్ మీదనే. గుజరాత్ రాష్ట్రం పాటన్ జిల్లా జకోట్రా అనే ఊళ్ళో ఉండే వీళ్ళిద్దరు లవర్లట. లవర్లంటే మళ్ళా పెళ్లి కాని లవర్లు కాదు.
వీడు పెళ్లి గాని పొరడే కానీ ఈమెనే పెళ్లైనా భర్తను పక్కకు పెట్టి అదే ఊళ్ళో ఉండేకి భరత్ అనే బద్మాషుని ప్రేమలో పడ్డదట. సరే పడితే పడే అయితే అది ఏమన్నా లోకం మీద లేని ముచ్చట్నా అంటారేమో. అయితే మొగాన్ని ఇడిచిపెట్టి ఈ భరత్ గాంతో లేచిపోయి బొంబాయిలో రాజస్థాన్ లో కొత్త కాపురం పెడదామని ప్లాన్ ఇచ్చిందట ఉత్తమ మహిళా మణిరత్నం. కానీ అట్లా చెప్ప పెట్టకుండా పోతే ఏడికి పోయిందని పోలీస్ కంప్లైంట్ ఇస్తారు కదా, ఇట్లా పెట్టి దొరకబెట్టి మన ఈపు చింతపండు ఎత్తారనే ఆలోచనలో పడ్డదట. ఇంతలనే టీవీలో దృశ్యం సినిమా 2 పార్టులు చూసిందట. కథం ఆ సినిమా ప్రభావంతో ఒక మాస్టర్ ప్లాన్ వేసిందట. ఇవాళ మర్డర్ చేసి చచ్చిపోయింది నేనే అని ఊరోళ్ళు నమ్మేటట్టు చేయాలని లవర్ గానికి చెప్పిందట. వా నీ ఐడియా సూపర్ జాను అని రాత్రిపూట ఊరిడిచి లేచిపోయేటప్పుడు ఊళ్ళో ఉండేకి హర్జీబాయ్ సోలంకి అనే ఒక 56 ఏళ్ల ముసలాయన మర్డర్ చేసిరట. ఈ గీతాబేన్ బట్టలను పట్టగొల్చున్న ఆ పెద్ద మనిషి డెడ్ బాడీకి దొడిగి ఊరవతలికి పట్టుకపోయి పెట్రోల్ పోసి తలగా పెట్టి పారిపోయారట. ఇప్పుడు రెండోది. మూడోది చెప్తారా? ఓం దీం క్రిం క్రుం కుం కుం కం కిం కుం కం చా. పొద్దుగల రాపో పెన్నాం కొడతారు. ఏం చేస్తాం ఈ జమానా అట్లా అయిపోయింది మన మొగోళ్ళది. కొట్టి ఏం చేస్తాం? ఇగో కొడుతుంది నువ్వు పొద్దుగల రా దాని పెద్ద కొడుతుంది పెన్నామన్నా ఏం చేస్తాం? అదే అన్ని జరుగుతున్నాయి, నాకు అవసరమా పెళ్ళి? ఓం దీం దీం చిగా. మాకు మాట్లాడకుండా చేసి ఇవన్నీ మాకెట్లా తెలుస్తుంది? అందుకే చెప్పేది పెళ్లి శుద్ధి ఎత్తనంటే మీ మాటలు మీకు ఇస్తాను. పెళ్లి అన్నారనుకో మీకు లైఫ్ లాంగ్ మాట్లాడుకున్నట్టు చేస్తా. ఈడేంద్రా ఈడు ఇట్లా చేస్తున్నాడు, పెండ్లు అంటే ఇట్లా మాట్లాడుకున్నట్టు చేస్తున్నాడు. ఓం క్రీం 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 అట్లా కొడుకుని కన్నావు తల్లి నువ్వు. ఓం క్రీం చికింగ్. ఓం పగ పుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై మనమ్మా ఆడుండే నగలన్నీ పెట్టు, నీ ఉండేది పెట్టు, నీ ప్రాణగణం తప్పిస్తాను. లేకుంటే కోడలు అర్థం చంపిస్తాదంట. అట్లా ఉన్ని లేకుండా నీకు ప్రాణగణం పెడతా. అటు దర్శనం పెట్టు, నీకు కూడా మాటలు చిత్తట్లు చేస్తా. నువ్వు కూడా దర్శనం పెట్టు, లేకపోతే చూడని చెప్తాను. చికెన్ వీళ్ళు మనతో పెట్టుకుంటారా చెప్తా. ఇదే బాగుంది కలెక్షన్. కలెక్షన్ ఏది ఇది బాగుంది. అర్థమైందా? ఇంకొకసారి పెళ్లి అనే మాట ఎత్తినారంటే మీకు ఓం క్రీం క్రీం చికెన్. అర్థమైందా? ఇంకొకసారి ఏ దుష్ట శక్తులు మీ దగ్గర రాకున్నట్లా, ఏ పెళ్లి పేరెంట్ అయి మీ దగ్గరకు వచ్చి పెళ్లి మాట ఎత్తుకోకున్నట్లు ఉండడానికి, మీకు పెళ్లి అని మాట ఎత్తితేనే మీరు మాట్లాడుకున్నట్లు ఉండడానికి పెట్టుకో నిమ్మకాయ. పడో నీకే పాండి గిడితండి మా వానికి అన్న పెళ్లికి వెళ్ళాలంటున్నా. వానికి ఏంటి పెళ్లి? అవస్థగాలి ఎవరు చేయమనింది పెళ్లి? నేను ఉండగా ఇంకో పెళ్లి చేయి చెప్తా. నీకు ఎట్లా చేస్తావు? పెళ్లి పాండే మళ్ళీ మాట్లాడకుండా చేయాలా? ఇంకో నిమిషం నాయన. నాకు పెళ్లి చేస్తారా? ఈ బయట ఎట్టున్నారో తెలుసా? పెళ్లి అంటే పెళ్లి. నేను కూడా పెళ్లి కాకున్నట్ట ఈ చివరి నిమ్మకాయ నేను ఒకటి పెట్టుకుంటాను. ఆడ దెయ్యాలు ఆడ పిశాచాలు నా దగ్గర రాకున్నట్ల నేను కూడా నిమ్మకాయ దగ్గర పెట్టుకుంటాను. ఫలితం ఫలించింది. ఇది పూజ అయిపోతేనే కింద పడుతుందండి. పూజ అయిపోయినాక కింద పడుతుంది అని చెప్పినారు అఘోరా. నిజంగానే కింద పడింది. ఫలితం ఫలించింది రోయ్, ఫలితం ఫలించింది. ఓం హ్రీం చికిం చికిం. మీకు కూడా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకపోతే మీకు కూడా ఓం